తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడిగా ఎంపికైనటువంటి ఉత్కంఠ మరికొంత గంటలో తెరపడబోతుంది. పీసీసీ సారథి ఎంపిక ఎట్టకేలకు ఖరారైనట్టుగా తెలుస్తుంది. అయితే గత కొంతకాలంగా పీసీసీ అధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు పోటీ పడ్డారు. తమ పేర్లను పరిశీలించాలని అధిష్టాన వర్గానికి సైతం కోరారు. అయితే పీసీసీ అధ్యక్షుడి పేరు దాదాపు ఖరారైనట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో పార్టీ అధిష్టానంతో పలు దఫాలు సమావేశమైన రాష్ట్ర నాయకులు పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి తీవ్రంగా చర్చించినట్లుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రచార కమిటీ సభ్యుడు మధు యాష్కి గౌడ్, ప్రస్తుత కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్ వంటి పేర్లు పరిశీలనకు వచ్చాయి. ఈ చర్చల్లో బీసీలకే పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చేందుకు అధిష్టానం మొగ్గు చూపిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంతో బీసీ నాయకుడే పీసీసీ సారథిగా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కనిపిస్తుంది. అయితే రాష్ట్ర నాయకత్వం నుంచి అభిప్రాయం తీసుకున్న పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అధ్యక్షుడితో పాటు కార్యనిర్వాహక అధ్యక్షులు సహా మరికొన్ని పదవులు కూడా ప్రకటించే అవకాశం ఉంది.